ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ అవుతుందో మీకు తెలుసా? సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ బి అంటే ఏంటి? వీటిలో ఏ సెట్ ఈజీగా ఉంటుంది, ఏ సెట్ టఫ్ గా వస్తుంది? ఎంసెట్ రాయబోతున్న ప్రతి స్టూడెంట్ కి ఈ డౌట్స్ అన్ని కామన్ గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్నిటి గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆంధ్ర తెలంగాణలో ఇంటర్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఛానల్ అంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందు క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ అంటే ఏదో ర్యాండమ్ గా ప్రిపేర్ చేయరు. ఒక హైలీ ప్లాన్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక కమిటీగా ఫామ్ అవుతారు. తెలంగాణ కోసం జేఎన్టీయూ హైదరాబాద్, ఆంధ్ర కోసం జేఎన్టీయూ కాకినాడ. వీళ్ళు స్టేట్ కౌన్సిల్ గైడెన్స్ లో స్ట్రిక్ట్ గా క్వశ్చన్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తారు. అన్ని చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకుని సిలబస్ కవరేజ్ కంప్లీట్ గా ఉండేలా చూసుకుంటారు. క్వశ్చన్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్ లో ఉంటాయి. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ వీటన్నిటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొని క్వశ్చన్ పేపర్స్ ని రెడీ చేస్తారు. ఇప్పుడు సెట్స్ గురించి చూద్దాం. సెట్ ఏబిసిడి మధ్య డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఒక షిఫ్ట్ లో ఉన్న అన్ని సెట్స్ ఏబిసిడి వీటిలో సేమ్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. సెట్ అంటే సేమ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఆర్డర్ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే సెట్ అంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని షఫల్ చేస్తే సెట్ ఏ అవుతుంది, సేమ్ క్వశ్చన్స్ ని డిఫరెంట్ ఆర్డర్ లో పెడితే సెట్ బి అవుతుంది, ఈ విధంగా అనుకుంటారు. కానీ యాక్చువల్ గా సెట్ అంటే కంప్లీట్ డిఫరెంట్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి సెట్ ఏ లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ వస్తే సెట్ బి లో స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ క్వశ్చన్స్ వస్తుంది. ఇలానే సెట్ సి ఆర్ సెట్ డి లో కూడా సేమ్ చాప్టర్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నట్టు. ఎందుకు ఇలా చేస్తారంటే కాపీ కొట్టకుండా అవాయిడ్ చేయడానికి. సేమ్ క్వశ్చన్స్ అన్ని సెట్స్ లో వస్తే ఒక స్టూడెంట్ సెట్ ఇంకొక స్టూడెంట్ కి చెప్పేస్తే కంప్లీట్ ఆన్సర్ తెలిసిపోతుంది. కాబట్టి డిఫరెంట్ సెట్స్ ని ప్రిపేర్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెంట్ షిఫ్ట్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఎంసెట్ మల్టిపుల్ షిఫ్ట్స్ లో కండక్ట్ చేస్తారనే విషయం తెలుసు. ఒకటి మార్నింగ్ షిఫ్ట్, రెండోది ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ప్రతి షిఫ్ట్ కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ సేమ్ సిలబస్ కవర్ చేస్తారు. కొన్ని షిఫ్ట్స్ లో సెట్ ఆఫ్ పేపర్స్ కొంచెం ఈజీ రావచ్చు, కొన్ని షిఫ్ట్స్ లో కొంచెం టఫ్ అవ్వచ్చు. అది చాలా కామన్. జనరల్లీ చూస్తే మ్యాథ్స్ టఫ్ గా ఉంటుంది, కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, ఫిజిక్స్ మోడరేట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు షిఫ్ట్స్ అండ్ సెట్స్ ని ఎలా అసైన్ చేస్తారో కూడా చూద్దాం. షిఫ్ట్ అసైన్ చేయడం అంటే హాల్ టికెట్ నెంబర్ జనరేట్ చేసేటప్పుడు సిస్టమ్ ర్యాండమ్ గా అసైన్ చేస్తుంది. సెట్ అంటే ఎగ్జామ్ లో మీరు రాసే పేపర్ వర్షన్. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి ఇవన్నీ సేమ్ చాప్టర్స్ బట్ డిఫరెంట్ టాపిక్స్ లో ఉంటాయి. సెట్ అసైన్ చేయడం అంటే ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అవుతుంది. సిబిటి ఫార్మాట్ లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీకు కంప్యూటర్ స్క్రీన్ పైన క్వశ్చన్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఒక షిఫ్ట్ లో ఉన్న స్టూడెంట్స్ కి డిఫరెంట్ సెట్స్ వస్తాయి. ఒకరు సెట్ ఏ రాస్తే పక్కనున్న వాళ్ళు సెట్ సి రాయొచ్చు. సో ఇలా షిఫ్ట్స్ అండ్ సెట్ ఆఫ్ పేపర్స్ ని అసైన్ చేస్తారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ షిఫ్ట్ వచ్చినా, ఏ సెట్ ఆఫ్ పేపర్ వచ్చినా ఫస్ట్ మీరు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే అన్ని పేపర్స్ లో సేమ్ సిలబస్ కవర్ చేస్తారు. కంప్లీట్ గా మీ వే ఆఫ్ ప్రిపరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. నేనే వాటన్నిటిని చెక్ చేసి రిప్లైస్ కూడా ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ